ఇక యేసు ప్రభువులోకి వచ్చిన వాడికి కాలము తానే అయి ఉన్నందున ఇక బ్యాడ్ టైం లేదు. ఇక అది మీరు గుర్తుపట్టాలి. క్రీస్తులోనికి వచ్చిన వాడికి ఇక బ్యాడ్ టైం లేదు. అన్ని టైములు శుభకరములే. నేను చెబుతున్నా, యేసులోనికి రానంత వరకు నీది బ్యాడ్ టైమే. ఎందుకంటే అసలు టైం ఆయన గుడ్ టైం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువు. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడిన, వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. ఏమండి, యుద్ధంలో విజయం పొందేది బలవంతులేగా. కానీ ఇక్కడ అంటాడు, బలవంతులైతే యుద్ధంలో గెలుపు రాదయా, దానికి వేరే లెక్క ఉందిలే అంటాడు. ఏందా లెక్క? వడిగలవారు యుద్ధమునందు విజయమొందరు. వడిగలవారు పరుగులో గెలవరు శామ్యూయల్. బలవంతులైన వారు యుద్ధమందు గెలవరు. వాస్తవంగా పరుగులో గెలిచేది ఎవరో తెలుసా? ఒడిగా పరిగెత్తేవాళ్లే. ఒడిగా పరిగెత్తేవాళ్లే పరుగు పందెంలో గెలుస్తారు. కానీ ఇక్కడ అంటాడు, ఒడిగా పరిగెత్తటం వచ్చినంత మాత్రాన గెలుపుండదమ్మా, బలం ఉన్నంత మాత్రాన యుద్ధంలో జయం రాదమ్మా. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. ఇదేందండి, జ్ఞానం గలవాడు ఏ విధంగానైనా ఫుడ్ తెచ్చుకుంటాడు కదా. కానీ మీకు తెలుసా, జ్ఞానం ఉన్నంత మాత్రాన ఫుడ్ దొరకదంట. చదువు. బుద్ధిమంతులగుట వలన ఐశ్వర్యము కలుగదు, తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. మరి ఎట్లా ఇవన్నీ ఎట్లా దొరుకుతాయి? ఇవన్నీ అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. అంటే అర్థం ఏందో చెప్పండి నాకు. అదృష్టవశం ఏంటి, కాలవశం ఏంటి? అదృష్టం అనేది ఏమన్నా వ్యక్తే? కాలం ఏమన్నా వ్యక్తే? కాలం అంటే టైం అండి. చాలామంది అన్యులు చూసావా, అతనికి టైం అట్లా వచ్చిందండి, అట్లా కలిసి వచ్చిందండి అతనికి టైము. ఏం చేద్దాం, పోయింది టైం బ్యాడ్ అంటారు. అంటే చెడ్డ కాలము. కాలాన్ని గురించి ఎత్తుతాయి పెద్దకలను, పొద్దస్తమానం కాలం కాలం అని. బ్యాడ్ టైం, వానికి అప్పుడే బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, లేదా రైట్ టైం స్టార్ట్ అయింది, ఇదే రైట్ టైం అని. అంత టైం 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 అంటే కాలము కాలం, అబ్బా సరైన కాలము అని కాలాన్ని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? సరే వదిలే, విధిని గురించి మాట్లాడతారు. విధిని డిసైడ్ చేసేవాడే విధాత. విధిని డిసైడ్ చేసేవాడు. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే, నువ్వు ఒడిగా పరిగెత్తేంత సామర్థ్యం నీకున్నంత మాత్రాన నువ్వు పరుగు పందెంలో గెలవు, బలం ఉన్నంత మాత్రాన యుద్ధంలో జయం పొందవు, జ్ఞానం ఉన్నంత మాత్రాన అన్నం దొరకదు. బుద్ధిమంతులైతే ఐశ్వర్యం కలగదు, తెలివి ఉంటే అనుగ్రహం దొరకదు. ఇవన్నీ దొరకాలంటే అబ్బాయి, అప్పుడప్పుడు నువ్వు డైలాగ్ వాడతావే, అది ఎక్కడెక్కడ సోదరులంతా మనగాళ్ళు అయిపోతున్నారు, నేను ఇంత తెలివితేటలు నేను ఎదవనైపోతున్నానో. ఈ డైలాగ్ ఎప్పుడన్నా వాడావా? వాడితే చెప్పు, నేను వాడానయ్యా అని. అది వీడు పెద్ద నెంబర్ 1 ఎదవ అనుకున్నాడు, నిన్న చూస్తే ఎదవలాగున్నాడు, ఇవాళ చూస్తే మనగాడు అయిపోయాడు. మా ఊరు నన్ను చూసి కూడా అంతే అనుకుంటారు. దేవునికి స్తోత్రం. అవునా? అతడికి ఒకప్పుడు లేదు, ఇప్పుడు అతనికి అట్లా స్టార్ మారిపోయింది అతనికి. ఇప్పుడు అతనికి స్టార్ మారిపోయింది. ఇప్పుడు అతనికి గెలవాలంటే మనం గెలవలేము. మామూలుగా లేదు అతని పని. అని ఒకడంటాడు, ఏందోరా ఎట్టాంటి వాళ్ళు కూడా అటు చూసేసరికి మనగాళ్ళు అయిపోతున్నారు, నేను ఇంత తెలివితేటలో నేను ఇట్టుంటున్నాను అని ఏడిసేవాడు కూడా ఉంటాడు. మరి తెలివి ఉండి, జ్ఞానం ఉండి, బలం ఉండి నువ్వెందుకు దరిద్రుడిగా ఉన్నావు? మరి పిచ్చోళ్ళు ఎందుకు మనగాళ్ళు అవుతున్నారు? ఇదంతా దేని వశమునా అంటే ఆయన చెప్తున్నాడు, అదృష్ట వశమునా కాల వశమునా అన్నాడు. ఇంతకు అదృష్టం ఎవరు, కాలం ఎవరు? కాలము అంటే యేసే.
దేవునికి స్తోత్రం. అదృష్టం అన్నా కూడా యేసే. మన అదృష్టం యేసు. లోకంలో మనుషులు చెప్పుకునే అదృష్టాలన్నీ దురదృష్టాలు. నేను చెబుతున్నాను, లోకమంతా సంపాదించి కొప్పేసుకున్నాడు అదృష్టవంతుడండి అంటారు. నేను చెబుతున్నా, సర్వలోకమును సంపాదించి కొప్పేసుకొని వాడి ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? వాడి ఆత్మను అగ్నిగుండానికి పంపించుకుంటే వానికి ఏం ప్రయోజనం? మనకు సర్వలోకం కుప్పపడకపోయినా మనల్ని విమోచించి నిత్య జీవానికి చేర్చగల యేసు అనే అదృష్టం మనకు దొరికింది. యేసే మన అదృష్టం, యేసే మన శుభకాలం, యేసే మన కాలం, యేసే మన ఆది, యేసే మన టైం, యేసే మన టైం, యేసే మన టైం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక యేసు ప్రభువులోకి వచ్చిన వాడికి కాలము తానే అయి ఉన్నందున ఇక బ్యాడ్ టైం లేదు. ఇక అది మీరు గుర్తుపట్టాలి. క్రీస్తులోనికి వచ్చిన వాడికి ఇక బ్యాడ్ టైం లేదు. అన్ని టైములు శుభకరములే, కరములే. నేను చెబుతున్నా, యేసులోనికి రానంత వరకు నీది బ్యాడ్ టైమే. ఎందుకంటే అసలు టైం ఆయన గుడ్ టైం, అదృష్టం. యేసులోనికి నువ్వు రాకపోతే నీ కాలము వ్యర్థకాలము, నష్టకాలము. ఇక ఇతరత్ర ఏమన్నా అనుకో, క్రీస్తులోనికి వచ్చావనుకో, ఇక ఆ కాలమే తానై ఉన్నందున నీ పరిస్థితులన్నిటినీ ఆయన బ్యాలెన్స్ చేస్తాడు. ఇక ఆయనలోనికి వచ్చిన వాడికి ఏ కాలమైనా, శోధన కాలమైనా, శ్రమ కాలమైనా, బాధాకాలమైనా, ఏ కాలమైనా కాలమే తాను గనుక అన్ని కాలాలను నీకు అనుకూలంగా దమ్ము కలిగిన వాడు ఆయన. ఈ ఒక్క ముక్క మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని పూనుకున్నా ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి అల్ఫాయు ఒమేగాయు అంటే అర్థమైంది. ఆదియు అంతము నేనే అని, టైం నేనే అని మాట్లాడుతున్నాడు. దేవా, నీ దినములకు, నీ సంవత్సరములకు అంతము లేదు. ఆయనే సంవత్సరం, ఆయనే సంవత్సరం. ఇదే మాట భారతీయ సనాతన సాహిత్యమైన వేద సాహిత్యంలో కూడా ఉంది. సంవత్సరో వై ప్రజాపతి అంటాడు. అంటే ప్రజాపతే సంవత్సరం అని. కాలం వై ప్రజాపతి, ప్రజాపతే కాలం. అసలు టైం అనేది ఒకటి స్టార్ట్ అయిందంటే ఆ టైము అనేది ఆయనే. ఆయనలోనే టైం స్టార్ట్ అయింది, టైం ఆయనే. అబద్ధాలు ఆడుకుని నిజం చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? టైంని ఒక వ్యక్తిగా మనం ఎలా అభివర్ణిస్తాం అంటే అదే మైండ్ పోయే విషయం. మరి నాకేం తెలుసు, బైబిల్లో అట్లా రాసుంది. కాలము తానేట, టైం ఆయనేనట. టైం అల్ఫాయు ఒమేగాయు నేనే. అండ్ ఆయనే కాలము గనుక, వినండి, ఆయనే కాలము గనుక భూతకాలములోను, వర్తమానంలోను, భవిష్యత్తులోను ఆయన కాలము కాబట్టే ఉండగలడు. మిగిలిన వాళ్ళు కాలం కాదు గనుక వర్తమానంలో ఉంటే భవిష్యత్తులో ఉండరు, భూతంలో ఉండరు, వర్తమానంలో మాత్రమే ఉంటారు. కానీ దేవుడు టైం తానే గనుక, కాలం తానే గనుక భూతకాలము, వర్తమానం, భవిష్యత్ అన్న భేదం దేవుడికి లేదు. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు 3 విషయాలు చెప్పాను. నంబర్ 1, సమీపించరాని తేజస్సు, పరలోకము, భూలోకము, పాతాళ లోకము, ఆలోకం, ఈ లోకం అన్న భేదం లేకుండా అన్ని స్థలములలో ఉండుటకు దేవునికి సౌకర్యం ఉంది. 1. 2, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం అనే భేదం లేకుండా అన్ని కాలములలోకి వెళ్ళి రాగలిగిన సామర్థ్యం, అనుకూలత, అవకాశము దేవునికి ఉంది.
మూడవది, కాలాల్లోకి ప్రయాణం చేయటం ఎలాగో అంటే అసలు కాలమే తాను గనుక. ఇకపోతే మన గెలుపు, విజయము, అనుగ్రహం అన్నీ కూడా ఆయన వశంలోనే ఉన్నాయట. కాల వశంలోనే ఉన్నాయట. అందుకే దరిద్రుణ్ణి ధనవంతుని చేయగలడు, ధనవంతుని దరిద్రుని చేయగలడు. రాజుల మీద రాజుగా ఉన్న రాజుని గడ్డి తినిపించగలడు, గద్దె దించగలడు. అలాగే గొర్రెలకు గడ్డి మేపుకునేవాడిని గద్దెనెక్కించగల వాడుగా కూడా తానే ఉన్నాడు. మన కాలములను తారుమారు చేయగలడు, తారుమారైన కాలములను మనకు శుభకాలములుగా మార్చగలడు. ఏలయనగా కాలము తానై ఉన్నాడు, ఆది తానై ఉన్నాడు. దేవుడు సృష్టిని నిర్మించినప్పుడు ఒక టైంలో చేశాడా, టైంలో చేయలేదా? ఆది యందు దేవుడు అంటే ఒక టైం. కాబట్టి యేసు ప్రభుని అర్థం చేసుకునేటప్పుడు కాలములో ఉండువాడు అని మాత్రమే కాదు, ఆయనే కాలము అని కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఆయనే కాలముగా కూడా ఉన్నాడు. ఇప్పుడు బైబిల్లో కొన్ని కాలాలు ఉన్నాయి. కాలము తానై ఉన్నందుననే కొంతమంది కాలాన్ని తొందరగా ముగించగలడు, కొంతమందికి ముగించబడిన కాలాన్ని పెంచగలడు. కొంతమందికి శోధన కాలంగా ఉన్నదాన్ని శుభకాలంగా మార్చగలడు, కొంతమందికి శుభకాలంగా ఉన్నదాన్ని శోధన కాలంగా కూడా మార్చగలడు. బైబిల్లో కొన్ని కాలాల గురించి రాస్తుంది. ప్రసంగిలోనే శ్రమ కాలమని, శోధన కాలమని, ప్రకటనలో కూడా భూలోకమంతటి మీదికి రాబోతున్న శోధన కాలములో నేనును నిన్ను తప్పించెదను, రక్షించెదను అంటాడు. ఫిలదెల్ఫియా సంఘముతో అంటాడు. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. అదుగో అక్కడ ఏం రాసుంది? శోధన కాలము. ఓకేనా? ఇప్పుడు ప్రసంగిలో చూడొచ్చు మీరు. పన్నెండవ వచనం చదువు. ఇందాక నువ్వు చదివిందే 12వ వచనం. అశుభ కాలమున అంటాడు. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపలు బాధాకరమైన వలయందు చిక్కబడినట్లు, పెట్టెలు వలలో పట్టబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారును చిక్కుపడుతారు. అక్కడ ఏం రాసుంది? అశుభ కాలం. ఓకేనా? శోధన కాలం, అశుభ కాలం, అలాగే కోతకాలం, అలాగే ప్రభువు నిన్ను దర్శించిన కాలం ఉంది. లూకాసు వార్త యెరూషలేమా యెరూషలేమా చూడండి 19:41 దర్శన కాలం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటేవి. రౌండ్ కొట్టాలి. దర్శన కాలము. నేను ఇప్పుడు ఎన్ని కాలాలు చెప్పాను? శోధన కాలం, అశుభ కాలం, దర్శన కాలం, అలాగే కోతకాలం. కోతకాలం అంటే పంటలు కోసే కాలం అనుకున్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4టికి వేరే అర్థాలు ఉన్నాయి. వీటితో పాటు శ్రమకాలం. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం, యేసు
రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. దేవునికి మహిమ. ఇదేం కాలం? శ్రమ కాలం. ఇంకొక కాలం ఉంది, అది నిర్ణయ కాలం. అబ్రహాంతో మాట్లాడతాడు, మీదటికి ఈ కాలమున, నిర్ణయ కాలమున నేను వస్తాను, అప్పుడు నిశ్చయముగా శారా నీ కుమారుణ్ణి కంటుంది. అబ్బాయి ఇప్పుడు ఎన్ని కాలాలు వచ్చినాయా? శోధన కాలం, అశుభకాలం, దర్శన కాలం, శ్రమకాలం, కోతకాలం, నిర్ణయ కాలం. సరే, కోతకాలం పక్కన పెడదాం. ఎన్ని కాలం? 5 కాలాలు వచ్చినాయి. నిర్ణయ కాలం. ఈ కాలాల సంగతి సరే, ఇప్పుడు మనం ఇంటికి పోయే కాలం ఎప్పుడు అనే డౌట్ రానియొద్దు. ఇప్పుడు మమ్మల్ని వదిలిపెట్టే కాలం ఎప్పుడు అనే డౌట్ రాని. ఆ కాలం త్వరలోనే వచ్చును. కూటం అయిపోయిన తర్వాత ఇంటికి పోయే కాలం కాదు, మనం పని చేసే కాలం. బోళ్ళంత పనులు ఉన్నాయి. మర్యాదగా ఒక ముద్ద తిని ఎవరికి దగ్గర పని వాళ్ళు చేస్తేనే పెందలాడ అయిద్ది. అసలుకే వర్షాలు ఉన్నాయంట. ఎట్నో దేవుడి దేవాలు ఇవాళ పడలేదు, ఇంకా పడిందంటే మన పని మామూలుగా ఉండదు. కాబట్టి కూటం అయినాక చూసుకొని ఎవరికి దగ్గర పని వాళ్ళు ఏదో ఒక చేసి వెళ్ళాలి, పనులు ఉంటే వెతుక్కొని. సరేనా? ఇది ఇప్పుడు ముగింపు కాలం. కొన్ని కాలములను గురించి బైబిల్లో రాస్తుంది. ఇంకొక విచిత్ర మాట ఏంటంటే, విచిత్రమైన మాట, కాలమే ఆయన అని రాస్తుంది. ఆది అంటే యేసు అని గుర్తుపట్టలేని వ్యక్తులు దేవుణ్ణి అసలు ఎలా ఉన్నాడు, ఏమై ఉన్నాడు కింద చదివితే ప్రకటన గ్రంథం 1:8 భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడును సర్వాధికారియునగు ప్రభు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఎవరి ప్రభు? పైనేమో యేసుక్రీస్తు, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అంటాడు. ఇక్కడేమో సర్వాధికారియునగు ప్రభువు. ఎవరి సర్వాధికారి అయిన ప్రభు? రోమాపత్రిక 9:5. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయనే మహోన్నతుడు, ఆయనే సర్వాధికారి, ఆయనే సత్యం. ఏమండి విచిత్రమైన విషయాలు యేసయ్య గురించి, కాలాల గురించి చెబుతాలే. గొర్రెలు పోవు ద్వారము నేనే అన్నాడా లేదా? యోహాను సువార్తలో అన్నాడా లేదా? మళ్ళీ నేను గొర్రెలకు మంచి కాపరిని అంటాడు. ఇంతకు ద్వారానివా కాపరివా? మళ్ళీ అంటాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల నేనే అంటాడు. గొర్రెపిల్లవి నువ్వే, కాపరివి నువ్వే, ద్వారానివి కూడా నువ్వేనా? మళ్ళీ నేనెవరో తెలుసా? నేను మార్గం అంటాడు. నేనెవరో తెలుసా? నేను సత్యం అంటాడు. నేనెవరో తెలుసా? నేను జీవం అంటాడు. నేనెవరో తెలుసా? సామెతలు 8లో నేను జ్ఞానం అంటాడు. బాయ్ ఏమంటున్నాడు? ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే జీవమురా. ఏసే మార్గము, ఏసే సత్యము, ఏసే జీవమురా, ఏసే సర్వమురా. దేవునికి స్తోత్రం. ముసలోళ్ళని తక్కువ అంచనా వేయకూడదండి. ముసలోళ్ళని తక్కువ అంచనా వేస్తే పోయి గుంట్లో పట్టమే. పెద్దోళ్ళని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు కరెక్ట్గా అనుభవంతో మాట్లాడతారు, అనుభవంతో పలుకుతారు, రాసిన పాడిన అనుభవాలతో ఉంటాయి అవి. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నాడు, జయంతి వర్ధంతి
నా వర్ధంతి నా జయంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే నా భాష నా ఊసు నా ఆశ నా యాస అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే. నా శాంతి నా కాంతి నా శాంతి నా కాంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి జయంతి వర్ధంతి నా వర్ధంతి నా జయంతి అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే జగమంతా యేసే అంతా యేసే నా అనుభవం అంతా యేసే. అది ఆయన మాట, అది ఆయన మాట. నా అనుభవం అంతా యేసే నాయన. చూడండి ఎట్లా లింక్ చేశాడు. జయంతి వర్ధంతి ఏంటో తెలుసా? జయంతి అంటే పుట్టినరోజు, వర్ధంతి అంటే పోయినరోజు. అంటే నా పుట్టుక, నా ముగింపు, నా ఆది, నా అంతం, అల్ఫా ఒమేగా. జయంతి అల్ఫా ఒమేగా, జయంతి వర్ధన్. నా టైం అంతా ఆయనే రా బాబు అన్నాడు. నా భాష ఆయనే, నా ఊస ఆయనే, నా పలుకు ఆయనే, నా పదం ఆయనే, నా పదం ఆయనే, నా ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆయనవే, ఆయనే. ఏం అర్థమవుతాడండి యేసయ్య? ఆయన ఏదో కర్చీఫ్ కానీ మడత పెట్టి సంకలో పెట్టినట్టు చెబుతున్నారు ఒక్కొక్కడు. వాళ్ళ వేషాలు, వాళ్ళ మాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది. వరే నాయన, ఎప్పుడు రా వీళ్ళు మారేది అనిపిస్తుంది. యేసు ప్రభుని మడతేసి చంకలో పెట్టేద్దామా? ఏమండి పెట్టేసి అయిపోయాడా? మొత్తం జగత్తు మొత్తాన్ని కలిసి ఆయన పెడతాడు సంకలో. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నాడుగా. హల్లెలూయా హల్లెలూయా. వదిలే, పాటలు ఎక్కువ అవుతున్నాయి. ఏమండి ఏంది ఆయన? కాలము యేసు. అర్థం చేసుకోవడానికి విషయ పరిజ్ఞానం ఉండాలిగా. మిడిమిడి జ్ఞానంతో మిడిసిపట్టమేగా ఇప్పుడు పబ్లిక్ అంతా. ప్రభువు వారిని దర్శించుగాక. అసలు ఎన్ని రకాలు. ఇప్పుడు గొర్రె నేనే అన్నాడు, మళ్ళీ పోయే ద్వారం నేనే అన్నాడు, మళ్ళీ కాపర్ నేనే అన్నాడు. ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో. ఏమండి? ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో. ఎట్లాగా చెప్పండి? మనందరం పరలోకం చేరాలంటే మార్గం ఆయన. గొర్రెలు పోవు ద్వారము, సంఘంలోనికి రావాలన్నా యేసే. ఇప్పుడు ఈ మందిరంలోకి వచ్చామండి, ద్వారం ఉందిగా ఎంట్రన్స్. అట్లాగా దేవుని సంఘము అనే సజీవ మందిరంలో రావాలంటే ద్వారము యేసే. యేసు నామంలో, యేసును బట్టి, యేసు రక్తంతో రావాలి ఇందులోకి, లేకపోతే లేదు ప్రవేశం. ఎలా అర్థమవుతుందా? అప్పుడు ఏమయ్యాడు యేసు? మనకి మార్గము మరియు ద్వారం అయ్యాడు. అవునా? రైట్. ఇప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక. మనల్ని కాపాడేటప్పుడు ఆయన కాపరి. మనల్ని తండ్రి దగ్గరకు చేర్చడానికైనా, సంఘంలో చేర్చడానికైనా ఆయన ద్వారం, మార్గం. మనల్ని ఆయన దగ్గరకు, తండ్రి దగ్గరకు చేర్చేటప్పుడు ఆయన మార్గం, సంఘంలో చేర్చేటప్పుడు ద్వారం. అలాగే మనల్ని కాచేటప్పుడు కాపరి, మన కోసం ప్రాణం పెట్టేటప్పుడు దేవుని గొర్రెపిల్ల.
ఆనాటి యూదులే నిన్ను చంపీరనుకొంటి, ఆనాటి యూదులే నిన్ను చంపీరనుకొంటి, కాదు కాదయ్యయ్యో నాదు పాపములకే, కాదు కాదయ్యయ్యో నాదు పాపములకే, సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమన్ వివరింతు శ్రీయేసు, సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల, విలువైన నీ ప్రేమ వివరింతు శ్రీయేసు. దేవునికి స్తోత్రం. ఇంతగా అసలు ఈ మాటలన్నీ ఏడన్నాడు? యోహాను సువార్త 14:6లోనేమో నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి వద్దకు రాడన్నాడు. మళ్ళీ అదే యోహాను సువార్త 10:7లో ఏమన్నాడు చూడండి. అదిగో అది 10:7 చదువు నాయన. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే. చదువు. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. ద్వారము నేనే అన్నాడు. 11వ వచనం చదువయ్యా. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఓకేనా? రైట్. కింద ఇప్పుడు చూడండి 17వ వచనం చదువు నాయనా. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ప్రాణం పెట్టున్నప్పుడు దేవుని గొర్రె పిల్ల, మనందరినీ కాచేటప్పుడేమో కాపరి, మనల్ని తండ్రి వద్దకు చేర్చేటప్పుడేమో ద్వారము. కానీ ఈ సన్నివేశాలు, ఈ టైమ్స్ మనకు అర్థం కాకపోతే, అరే నేనే ద్వారం అని ఆయనే ద్వారం అంటాడు, ఆయనే కాపర్ అంటాడు, ఆయనే. ఇప్పుడు గొర్రె ద్వారం అయిద్దా? మీరు కూడా గొర్రెలు కాసుకుంటారుగా కొంతమంది. గొర్రె అయ్యిద్ది కానీ ద్వారం ఎట్ట అయింది? సరేలే, గొర్రె కాపర్ అయిద్దా? గొర్రె కాపర చేత కాయబడిద్ది కానీ గొర్రె కాపర్ ఎట్ట అయింది? కానీ ఈ గొర్రె స్పెషల్. ఈ గొర్రె ద్వారం అయింది, ఈ గొర్రె ప్రాణం పెట్టిద్ది, ఈ గొర్రె కాపరిగా కూడా ఉంటుంది. ఏమిటి ఈ గొర్రె స్పెషల్? ఇది మామూలు గొర్రె కాదు, ఇది దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు చెప్పండి, జస్ట్ కొన్నే మనం చెప్పుకుంది, ఇప్పుడు ఇట్లా బోల్డ్ అన్ని ఉన్నాయి. యేసు ప్రభువు అంత తేలిగ్గా మనకు అర్థమైపోతే ఇంక విలువే ఉందండి. ఏదో అర్థమైన కాడికి స్తోత్రం చెప్పుకొని ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేయాలి, అంతేగాని పొరపాటుగా మాట్లాడకూడదు. అంటే కొంతమంది అలా మాట్లాడుతున్నారు. అందుకని మీకు కూడా విషయాలు కొంచెం నేర్పితే తర్వాత మీరు కూడా ఇతరులతో మాట్లాడగలుగుతారని టూకీగా 4 ముక్కలు అందించా. ఇప్పుడు కాలాల దగ్గరికి వచ్చి మనం ఫైనల్ చేసుకుందాం, ఎందుకంటే మనకి కాలం సమీపించింది. అందుకని అంటే ముగింపు కాలం సమీపించింది, పోయే కాలం కాదులే, దేవుని చిత్తం. కాబట్టి మనం ప్రజెంట్ ఇంటికి పోయే కాలం సమీపించింది. ప్రభువునందు ప్రియులారా, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా ఇప్పటికే కొన్ని కాలాలు దాటొచ్చారు, కొన్ని ఎదుర్కొంటున్నారు, కొన్ని ఎదుర్కోబోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మన దేవుడు కాలమై ఉన్నాడు అన్నాను, గుర్తుపెట్టుకున్నారు. రైట్. ఇప్పటికే మీరు కొన్ని కాలాలు ఎదుర్కొన్నారు, కొన్ని కాలాలు అనుభవిస్తున్నారు, కొన్ని కాలాలు ఎదుర్కోబోతున్నారు. మొత్తం నేను 5-6 రకాల కాలాలు చెప్పాను. మళ్ళీ ఒక్కసారి చూసుకుందాం. మొదటి కాలం ఏది? శోధన కాలం. రెండవది అశుభకాలం. మూడవది దర్శన కాలం. నాలుగవది శ్రమకాలం. ఐదవది నిర్ణయ కాలం. ఈ అశుభకాలం అనేది శుభములకు కర్త అయినటువంటి క్రీస్తు మన బ్రతుకులోకి రాకముందు నడిచింది. అది శుభములకు కర్త, శుభములను సగి. పాటలు ఏమైనా ఎక్కువ అవుతున్నాయా? ఏం కావట్లేదు కదా? వద్దులే పాటలు, వద్దులే, టాపిక్ పోయింది. మీకే మీరు పాడమంటారు, వీళ్ళు ఏ ఫీలింగ్ లేకుండా ఉన్నారు. నేను పాడను. శుభములకు కర్త అయినటువంటి క్రీస్తు మన జీవితంలోనికి రాకముందు గడిచిన కాలం అంతా అశుభ కాలమే.
ఎప్పుడైతే శుభములకు కర్త అయిన క్రీస్తు మన జీవితంలోనికి ప్రవేశించాడో అప్పుడు శుభకాలం ప్రాప్తమైంది మనకిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ కాలం ప్రాప్తమైంది? ఈ శుభకాలం మనకు ప్రాప్తం కావడానికి ముందు మనకి యేసయ్య దర్శించిన కాలం ఒకటి ఉంది, అది దర్శన కాలం. ఇప్పుడు అశుభ కాలంలో మనం ఉన్నామండి. సరే, మీ సంగతి ఏమో నాకు తెలియలే, కానీ నా సంగతి చెబుతా. విచ్చలవిడిగా జీవిస్తూ నిజదేవుణ్ణి ఎరగని స్థితిలో నిజములకు దైవములు కాని వాటిని మొక్కుతూ సేవిస్తూ ఎందుకు పుట్టానో, ఎందుకు బతుకుతున్నానో, ఏం చేస్తున్నానో, ఎలా తిరుగుతున్నానో ఎరుగని స్థితిలో ఒక జంతువు బతుకుతుంది, నేను బతుకుతున్నాను అనే పరిస్థితుల్లో అర్థం పరమార్థం ఎరగని బతికా. ఆ సంవత్సరాలన్నీ కూడా ఎన్ని అనుభవించినా ఆ సంవత్సరాలు అవన్నీ కూడా అశుభకాలం. ఎందుకంటే శుభములకు కర్త అయిన దేవుడు నా జీవితంలోకి ఇంకా ప్రవేశించలేదు. అయితే 2002 మార్చి నెల చివరిలో వర్షపు వాసన వస్తుంది, పడుతుందా? ఆహా, దేవునికి స్తోత్రం కలుగును గాక. బయట పందిళ్లలో ఉన్న వాళ్ళ మీద పడతాయేమో నీళ్ళు. లైట్ జల్లా. సరే, గట్టి జల్లు వచ్చినప్పుడు లోపలికి వద్దురు కానిలే. అందుకే ఈ బాధలు లేకుండా కొంచెం పెంచామనుకో వానపడ్డ ఇబ్బంది ఉంటుంది. అందుకని సరే, ముగించేదా ఈసారి ఎప్పుడని చెప్తాను. ఇప్పుడు వర్షపు కాలం వచ్చింది కదా, అందుకని ఆల్రెడీ ముగించాలే. ఈసారి ఎప్పుడని చెప్పుకుందాంలే, మళ్ళీ ఇబ్బంది లేకుండా. చెప్పాలా? ఏం లైట్గా తలకాయలు ఊపుతున్నట్టున్నారు, అందుకని చేతులు ఎత్తితే రైట్. అట్టయితే మీకు ఆనందం, నాకు ఆనందం. ఆయన నేను ఎందుకు ఆపుతా, మొదలు పెట్టినండి. దేవునికి స్తోత్రం. ఆ వాన వరదై పారినా సరే నేను ఆపను. నేను చెప్పాలనుకుని చెప్పే పంపిస్తా. అశుభకాలమున మనం యాతన పడుతున్నప్పుడు, దారి తెన్ను తెలియని స్థితిలో తిరుగుతున్నప్పుడు, పశువుకి మనకి తేడా లేని వివేక శూన్యమైన బతుకుతున్నప్పుడు ఆయన మనల్ని దర్శించాడు. అది దర్శన కాలం. ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నావు తమ్ముడా, సోదరుడా, పెద్దోడా, అన్నా, దేవుడు నిన్ను దర్శించకపోతే రాలేవు ఇక్కడికి. ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నావంటే దర్శన కాలం అయింది నీకు. ప్రభువు నిన్ను దర్శించాడు. లేకపోతే ఇక్కడ దాకా రావు, వచ్చిన ఎంతసేపు కూర్చోవు, ఎప్పుడో పరారు. కానీ ఇంతసేపు ఓపిక కూర్చొని దేవుని మాటలు వింటున్నావంటే, యేసయ్యలో ఆనందిస్తున్నావంటే దర్శన కాలం, అంటే ప్రభువు నిన్ను దర్శించిన కాలమైంది. మీ అందరికైంది, నాకు కూడా అయింది. నా జీవితంలోకి వచ్చాడు 2002 మార్చి నెల చివర ఒక రాత్రి, ఒక తెల్లవారుజామున నా ప్రభు నన్ను దర్శించాడు. ఆ దర్శనం నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఒక దర్శనముతో నన్ను దర్శించాడు. ఆ రోజు శుభములకు కర్త అయిన యేసు నా జీవితంలోనికి ప్రవేశించాడు. అప్పటిదాకా ఆయన్ని లక్ష్య పెట్టని నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయనను గూర్చి ఆలోచించని ఒక్క రోజు కూడా లేదు. అసలు నేను కొట్టుకోవాలి చప్పట్లో, ఎందుకంటే నా విషయంలో దేవుడు చేసిన కార్యం అది. మీకేదో నచ్చినట్టుంది, మీరు కూడా కొట్టారు. గట్టి కొడితే బాగుండేది. అల్లే యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ ఉండుదానా, కోడి తన రెక్కల కిందికి పిల్లల్ని చేర్చుకున్నట్లు నిన్ను నా రెక్కల కిందికి పిలిచాను, కానీ నువ్వు రానొల్లకపోతివి. చాలా టైం నీకు ఇచ్చాను, చాలా ఛాన్సెస్ నీకు ఇచ్చాను, కానీ నిన్ను ఎన్నిసార్లు దర్శించినా నీవు లోబడలేదు గనక నీ ఇల్లు నీకు పాడుగా విడవబడుద్ది అన్నాడు నాడు యెరూషలేముతో. ఉందా ఆ ప్రవచనం? ఉందా యేసయ్య చెప్పిన మాట? ఇందాక మీరే చదివారుగా లూకా సువార్తలో, అలాగే మత్తయిలో కూడా ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీ అందరిలాగానే చాలామందిని ప్రభు దర్శించి పిలుస్తున్నాడు. కానీ కొంతమంది దేవుడు వారిని దర్శించి వారితో మాట్లాడి వారిని పిలుస్తూ ఉంటే ఆయన ముఖం ఎదుటనే త్రోసిపుచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆయన రెక్కల కిందికి వచ్చి కూడా
మళ్ళీ తప్పుకుపోతున్న వారు కొంతమంది ఉన్నారు. నేను చెప్తున్నాను, ఆయన పిలిచినా లోబడని వాళ్ళు, ఆయన వద్దకు వచ్చి కూడా మళ్ళా జారిపోయిన వారు ఎందులో ఉన్నారో తెలుసా? అశుభ కాలంలోకి వెళ్ళిపోయారు. ఏ కాలం అది? అశుభ కాలం. పిట్టలు వలలో చిక్కే కాలం అది. దానికి ఏమని పేరు పెట్టాడో తెలుసా? అవి ఉరిలో వలలో పడే కాలం అశుభ కాలం. సాతాను పన్నిన ఉరిలో ఉచ్చులో వీళ్ళు మళ్ళా చిక్కుపడటమో, లేదా ఆల్రెడీ చిక్కుబడి బయటికి రాకపోవటమో, ప్రభు ఎంత దర్శించి పిలుస్తున్నా లోబడకపోవటం అనేది మరి వారికి అది అశుభ కాలమే కదా. కానీ మన అదృష్టం ఏంటో తెలుసా? మన ధన్యత ఏంటో తెలుసా? ప్రభు మనం దర్శించిన కాలం గుర్తుపట్టి మనం ఆయన వైపు మళ్ళుకోగలిగాం. సోదరా, మనం ఎవరి వైపు మళ్ళుకోగలిగాం? నాకు దర్శనం ఇచ్చినట్టు నీకు దర్శనం ఇచ్చాడో, లేకపోతే ఎవరైనా వ్యక్తి ద్వారా నీతో మాట్లాడాడో, లేకపోతే పాట ద్వారా మాట్లాడాడో, వాక్యం ద్వారా మాట్లాడాడో, లేకపోతే దైవజనుడి నోటి నుంచి వచ్చిన షార్ట్ మెసేజ్ ద్వారా నీతో మాట్లాడాడో, మొత్తానికి నిన్నైతే ప్రభు దర్శించాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, నేను మిమ్మల్ని ఎప్పుడు దర్శించాడు ప్రభు? మీకు దర్శనం ఎప్పుడు కలిగింది? ఏ రూపంగా దర్శించాడు? ఎలా మాట్లాడాడు మీతో అని మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంని, ఒక్కొక్క సమాచారం చెప్తారు. ఒకవేళ నీకు తెలియకపోతే ఇక నుంచి గుర్తుపెట్టుకో, నువ్వు ఏ టైంలో దర్శించబడ్డావు, ప్రభు నిన్ను దర్శించిన కాలం ఏదో గుర్తిరిగావా? ఒకటి. అదృష్టవంతులు అన్నాను కదా, అంతటితో మనం ఆగిపోకూడదు. మనల్ని పాపములో నుండి, లోకములో నుండి, నాశనములో నుండి ఆయన రెక్కల కిందికి రప్పించడానికి ఒకసారి దర్శిస్తాడు. స్తోత్రం. అంతటితో ఆగడు. ఆయన సంఘములోనికి వచ్చిన తర్వాత మారు మనసు పొందు, బాప్తిస్మం పొందు అని వాక్యం ద్వారా దర్శిస్తాడు. అది విని మారు మనసు పొంది బాప్తిస్మం పొందితే పరిశుద్ధాత్మతో నింపబడి నా పరిచర్య కొరకు సిద్ధపడు అని మళ్ళీ దర్శిస్తాడు. దానికి లోబడి సిద్ధపడితే ఇదిగో ఈ టైంలో ఇక నువ్వు నా సేవకు రావాల్సి ఉందని మళ్ళా దర్శిస్తాడు. తెలుసా మీకు ఈ సంగతి? తెలుసుకోండి. యేసు ప్రభు వారు అపోస్తలుల్ని సిద్ధపరిచేటప్పుడు ఒక్కసారితో వదిలిపెట్టలా. మొదటిసారి దర్శించాడు. నీ దోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా? సీమోను ఏసై దగ్గరికి రాలా. ఏసయ్యే సీమోను దోని దగ్గరికి వెళ్ళి, ఈ జనం కిక్కిరిసి మీద పడుతున్నారు, నీ దోనిలోనికి నన్ను ఎక్కనిస్తావా? ప్రభువా రండి కూర్చోండి. దోని ఎక్కించుకున్నాడు పేతురు. ఆ నీళ్ళలోంచి కొంచెం ఆ దరి నుంచి నీళ్ళలోకి నెట్టవా పడవని? నెట్టేశాడు. అప్పుడు నీళ్ళలో ప్రభు ఉన్నాడు, ఒడ్డున జనం ఉన్నారు. వాళ్ళకి బోధించాల్సింది బోధించి, దోనంతా ఖాళీగా ఉంది, చేపలు పడలేదనుకుంటా కదా, కొంచెం నీ దోణిని లోతునకు నడిపించి వల వేయి అన్నాడు. ప్రభు దర్శించే టైం అది. ప్రసంగం చెప్పుకొని దానికి పడవ ఆడుకున్న టైం కాదు అది. ప్రసంగం ప్రజలకి ఓకే, కానీ అసలు ప్రసంగం పేతురికి. ఎందుకంటే ఇతను స్తంభము. దేవుడు కట్టబోతున్న సంఘానికి ఒక పిల్లర్, పెద్ద పిల్లర్, కేఫా అంటే సీమోను పేతురు. అటుపక్క ప్రజలకు బోధించి, ఇటుపక్క సంఘానికి ఒక ప్రధానమైన స్తంభము వంటి వాడిని టార్గెట్ చేస్తున్నాడు. ఆ దర్శన కాలంలో పేతురుతో అంటున్నాడు, దోనె లోతుకు నడిపించు, వలవి అన్నాడు. ప్రభువా, నడి సముద్రంలోకి పోయి రాత్రంతా మేము వేటాడాం, కానీ ఒక చేప పడలేదు. ఆయనను నీ మాట చొప్పున మేము రాత్రంతా శ్రమపడితిమే, ఏం ప్రయోజనం లేదు. అయినా నువ్వు చెప్పావుగా, నీ మాట చొప్పున వల వేస్తారు. వల వేశాడు. వల రావట్లా, టైట్ అయిపోయింది. విస్తారమైన చేపలు పడ్డాయి. ఎంత చేపలంటే 2 దోణిలు మునుగా నింపిరి. అక్కడ రాసుంది లూకాసు వార్త 5లో. ఇంటికి పోయి చదువుకోండిలే, ఇంక అయిపోయింది టైము. ఆ దోణిల నిండా నింపబడిన చేపలకి, ఆ చేపల రాశికి
సీమోను పేతురు విభ్రాంతి నొందాడట. విభ్రాంతి నొంది ఏమన్నాడో తెలుసా? యేసు ప్రభువా, ఏమి ఛాన్స్ ఇది, 2 దోణెల నిండా చేపలు ఇచ్చాం, స్తోత్రం, కొంచెం టైం ఇస్తే బయటికి పోయి బేరం పెట్టుకుంటా ప్రభువా అనలా. బయటికి పోయి ప్రభువా, ఈ 2 దోణెల చేపలు అమ్మానంటే ప్రభువా, ఇంకా దోణి కొనొచ్చు, వలలు కొనొచ్చు, మామూలుగా డబ్బులు రావు ప్రభువా, అసలు నన్ను ఇంతగా ఆశీర్వదించావు నాయన, స్తోత్రం నాయన, ఏంది నాయన ఇది, అసలు ఏంది నాయన, అసలు ఇన్ని చేపలు ఏంది నాయన, అమ్మో మా జీవితంలో పట్టలేదు నాయన అని వెంటనే వ్యాపారానికి పోయాడా? కొంతమంది తంతే ఉంది. దేవుడు బ్లెస్ చేస్తే, దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఇంకా ఆర్థికంగా దీవించాలని ఇంకా డబ్బు 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 అని అడిగే లెక్కలోనే ఉన్నారు. కానీ నాకు ఇంత కార్యం ఎందుకు చేశాడు, అసలు నా ఎడల ఈ గొప్ప కార్యం ఎలాగూ జరిగింది, అసలు ఏం ఉద్దేశించి ఏమి ఆశించి నన్ను ఇలా దర్శిస్తున్నాడని ఇంకితం ఉండొద్దు కొంతమందికి లేదు. కానీ సీమోను అట్టంటోడు కాదు, చురుకు. ఆ చేపల రాశికి విభ్రాంతి నొంది ప్రభు ఇలా కూర్చొని ఉంటే ఆయన మోకాళ్ళ యొద్ద సాగిలపడి ప్రభు మోకాళ్ళ దగ్గర తలుంచి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముణ్ణి అన్నాడు. పేతురు అనాల్సిన డైలాగ్ అది. మీరు చెప్పండి, సేమ్ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? 2 దోణెల నిండా చేపలు ఇస్తే నువ్వు అర్జెంటుగా ఏం చేస్తావు? మీరు చెప్పండి అక్క, మీరు చెప్పండి, ఏం చేస్తారు మీరు? వెంటనే చేసేది ఏంది? ప్రభువా నన్ను విడిచిపోము అనే డైలాగ్ రాదు, ప్రభువా ఇప్పుడే వస్తా అనేక డైలాగ్ వచ్చేది. ప్రభువా నన్ను విడిచిపోమంటావా? ప్రభువా అమ్ముకొని వస్తా ఏగా. కానీ ఆపోజిట్ మాట్లాడుతున్నాడు. చేపల రాజు చూసి అమ్ముదామని ఆలోచన అట్లా పేతురికి అసలు మ్యాటర్ అర్థమైంది. ఏంటో తెలుసా? ఈయన నన్ను దర్శిస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు, ఈయన నా ఎడలో ఒక బలమైన కార్యం చేశాడు, ఈయన నన్ను వాడుకో చూస్తున్నాడు, నన్ను శిష్యుడిగా కోరుతున్నాడు అని గ్రహించి దర్శనాన్ని గుర్తుపట్టి అంటాడు పోయి, అయ్యా పనికిరానయ్యా, తగను ప్రభువా, నేను తగను ప్రభువా, నన్ను విడిచిపోయా అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వేదో నేను మంచోడిని అనుకుంటున్నావు, నీ వెంట పెట్టుకుందాం అనుకుంటున్నావు, బలహీనున్నయ్యా, అస్థిరున్నయ్యా, ఎన్ని చెప్పకుండా పాపాత్ముడను ప్రభువా నన్ను విడిచిపోము అంటే నీకు పనికొచ్చే వాళ్ళని వెతుక్కోయ్యా. నువ్వు నా దోని దగ్గరికే ఎందుకు వచ్చావో, నాకే ఈ కార్యం ఎందుకు చేసావో నాకు అర్థమైంది. కానీ నేను నీకు పనికిరానయ్యా, నీ స్థిరం లేని ఉన్నాయా, చెంచల బుద్ధి ఉన్నాయా, నీ క్రమమైన ఉండి కాదయ్యా నా దగ్గరికి వచ్చావింది అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని సీమోను పేతురు అంటే, నువ్వు నిజంగా పాపాత్ముడు, నీ పాపాలన్నీ నాకు తెలిసి అంటల్లా యేసయ్యా. ఏమంటాడు తెలుసా? సీమోను నన్ను వెంబడించు, నిన్ను మనుషుల్ని పట్టే జాలర్నిగా చేస్తానన్నాడు. సీమోను నన్ను వెంబడించు. నువ్వు పాపాత్ముడే కావచ్చు, ఒకవేళ నువ్వు పాపాత్ముడు అయితే అవసరమైతే నీ పాపాల కోసం నేను వెల చెల్లిస్తా, నా ప్రాణం ఇస్తా, కానీ నువ్వు కావాలి నాకు. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం నేనవుతా, కానీ నువ్వు నన్ను వెంబడించు. బలహీనుడు అన్నావుగా, చంచలుడు అన్నావుగా, అసమర్థుడు అన్నావుగా, చేతగాను అని అన్నావుగా, పాపాత్ముడు అన్నావుగా, నిన్ను పరిశుద్ధుణ్ణి చేస్తాను, నిన్ను స్థిరుణ్ణి చేస్తాను, నేను వాడుకుంటాను. నీకెందుకు నిన్ను చెక్కుకునే బాధ్యత నాది.
ఏం లేదు, నువ్వు జస్ట్ నన్ను ఫాలో, అంతే. నన్ను వెంబడించు, నన్ను అనుసరించు, మొత్తం చేంజ్ అయిపోద్ది అని పిలుస్తున్నాడు. ఆ రెండవ మాటతో, మొదటి మాటతో నేను పాపాత్ముడిని పో అంటే వెంటనే ప్రభు అన్నాడు, నిన్ను మనుషులను పట్టు జాదర్నిగా చేస్తాను, నన్ను వెంబడించు అనగానే ఇంకా మాట్లాడలా. మరి చేపల సంగతి ఏంటి, వలల సంగతి ఏంటి, దోణెల సంగతి ఏంటి, మరి నేను వ్యాపారం సంగతి ఏంది, ఈ వ్యవహారాలు ఏమెత్తలా, వెంబడించు అన్నాడు. అంతే, వెంబడించడం మొదలుపెట్టాడు. వాట్ నెక్స్ట్ అనేది తీసి అవతల పడేసాయి, నేను చూసుకుంటుందా అంటే. ఈరోజు మారు మనసు పొంది రక్షణలోనికి వచ్చి కొంతమంది అక్కడ ఆగిపోయారు. కానీ సేవకై దేవుడు పిలుస్తున్న ఆ దర్శనాన్ని కొంతమంది గుర్తుపట్ల, కొంతమందికి స్పష్టంగా దేవుడు దర్శిస్తున్నా, నానా రకాలుగా మాట్లాడుతున్నా, ఎన్నో రకాలుగా సంధిస్తున్నా, ఈ పేతురు పెట్టుకున్నట్టే కొన్ని డౌట్లు పెట్టుకొని ఆయన పిలుపుకి అవిధేయత చూపిస్తున్నారు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి నాకు కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక నేను విధేయత చూపానయ్యా. సీమోను పేతురు అవిధేయుడు కాల, విధేయత చూపాడు. పౌలు అవిధేయుడు కాల, విధేయత చూపాడు. నా భాగ్యం ఏంటో తెలుసా? అవిధేయుడను కాకుండా ఆయన పిలుపుకు విధేయత చూపటమే నా జీవితంలో ఒక అద్భుతమైన మలుపు. స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో ప్రయాణం చేసేటప్పుడు శోధన కాలం అనుభవించాలి, శ్రమకాలం అనుభవించాలి. ఈ రెండు నడుస్తాయి. ఎప్పటిదాకా నడుస్తాయంటే నిర్ణయ కాలం దాకా నడుస్తాయి. నిర్ణయ కాలం వచ్చినప్పుడు శోధన కాలం, శ్రమకాలం రెండు కూడా ఆశీర్వాదకరమైన కాలాలుగా మారిపోతాయి. తీయని మధురమైన జ్ఞాపక కాలాలుగా మారిపోతాయి. మధురమైన అనుభవ కాలాలుగా మారిపోతాయి. ఆ మారా కాలం అంతా మధురమైన కాలంగా మారిపోతుంది. ప్రభుతో నడక మొదలుపెట్టినప్పుడు పౌలు అగచాట్లే, పేతురు అగచాట్లే. కానీ ఈరోజు వారి స్థితి, సంఘమునకు పునాదులు ఒకడేస్తే సంఘమునకు ప్రధానమైన పిల్లర్గా ఒకడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గొప్ప వాళ్ళదే. ఒక్క ప్రసంగంలో 3000 మందిని రక్షణ నడిపించిన చరిత్ర పౌలుకు లేదు, కానీ పేతురుకుంది. కానీ సంఘమునకు సిద్ధాంతపరమైన పునాదులు వేసిన చరిత్ర పేతురుకు లేదు, కానీ పౌలుకుంది. దేని విలువ దానిదే. మల్లె పరిమళం మల్లెదే, సన్నజాజి పరిమళం సన్నజాజిదే, లిల్లీ పరిమళం లిల్లీదే, చేమంతి దాని పరిమళం దానిది. దేని విలువ దానికిచ్చి, దేనికిచ్చే కృప దానికిచ్చి దేవుడు అన్నిటినీ కూడా ఆశీర్వదించి వాడుకుంటున్నాడు. అలాగ బిడ్డ, నీకిచ్చే కృప నీకు ఇస్తాడు, నాకిచ్చే కృప నాకు ఇస్తాడు. ఎవరిని ఎలాగా పరిమళింపజేయాలో, ఎలా వాడుకోవాలో ఆ మహనీయుడికి అన్నీ తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ఇది కోతకాలం, ఇది కోతకాలం. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మంది ఉన్నారు. చాలామంది రక్షణలోకి వస్తున్నారు, కానీ దేవుని పనివారుగా మారట్లేదు. ఒక ఆర్డినరీ విశ్వాసులాగానే బతికేయాలని ఫిక్స్ అయిపోయారు తప్ప ప్రభువుని వెంబడించి మనుషుల్ని పట్టే జాదర్లుగా మారాలి అన్న ఆలోచన చాలామందిలో కలగట్లేదు. ఈరోజు నన్ను వెంబడిస్తున్న బిడ్డలారా, ఈరోజు ఈ ఉపదేశం ద్వారా ఇది నిన్ను దేవుడు దర్శిస్తున్న కాలమని గుర్తిరిగి, ఇప్పటికే కొన్ని మార్లు నిన్ను దర్శించున్నాడు ఆయన. సేవకు రావాలి, నువ్వు నా పరిచర్య చేయాలి, నీ మీద నా ఏర్పాటు ఉంది. తల్లి గర్భములో పిండముగా నువ్వు రూపింపబడక మునుపే నేను నిన్ను జనములకు ప్రవక్తగా నియమించి ఉన్నాను. అప్పుడే నేను నిన్ను ఎరిగి తిని నా ప్రవక్తగా నిన్ను అభిషేకించున్నాను నేను అని నా తండ్రి నీతో ప్రవచనం ద్వారా మాట్లాడాడు, వాక్యం ద్వారా మాట్లాడాడు, ఉపదేశం ద్వారా మాట్లాడాడు. ఈ రోజు కూడా మళ్ళొక్కసారి నిన్ను దర్శిస్తున్నాడు ఆయన ఈ ఉపదేశం ద్వారా. ఇంతమంది వేలాదిగా కూర్చున్నారు, పురుషులు స్త్రీలు. ఈరోజు చెప్తున్న స్త్రీలు కూడా నా దేవుడి పనిలో ఒక సైన్యం వలె వాడబడతారు. పురుషులు కూడా నా దేవుని పనిలో దేవుని జత పని వారే వర్ధిల్లుతారు, వాడబడతారు, వాడబడాలి. అవసరమైతే జాబ్ చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి, పని చేసుకుంటానైనా ఒక పక్క సేవ చేయాలి.
దేవుని కృప ఉంటే, దేవుని దయగలిగితే అన్ని పక్కన పడేసైనా సరే, ఉన్నవి తెగనమ్మైనా సరే అప్పులు కట్టేసి ఫ్రీ అయి వచ్చి, ఇదిగో నీ దాసుని ప్రభువా, ఇక్కడ వల లేదు, ఇక దోణెలు లేవు, చేపలు లేవు, వ్యాపారాలు లేవు, స్తోత్రం, సమస్తమును విడిచిపెట్టి వారు ఆయనను వెంబడించిరి. ఈరోజు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుని దర్శనాన్ని గుర్తెరిగి ఆయన దర్శనంలోనికి నువ్వు వస్తే అది ధన్యకరమైన కాలం అయింది, లేకపోతే వ్యర్థకాలం అయింది. రేపు అందరూ అక్కడ దేవుని చేత ఘనత, మహిమ, మెప్పు పొందుతుంటే ఎర్రిమొఖం వేసుకొని చూడాల్సి వచ్చింది. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో. రేపు నా ప్రభు దగ్గర నువ్వు ఘనత పొందాలి, మెప్పు పొందాలి. నా కుమారుడా, నా కుమారు, ఇదిగో నీవు నా కొరకు ప్రయాసపడ్డావు, వాడబడ్డావు, రా, నేను నీకు ఇచ్చిన పిలుపుని నువ్వు గైకొని నాకు విధేయత చూపావు, రా, ఇదిగో నేను నీకు సిద్ధపరిచిందని రేపు దేవుడు నీతో అంటే, దర్శనానికి విధేయత చూపిన నిన్ను దేవుడు మెచ్చుకుంటుంటే, దర్శనానికి అవిధేయత చూపి దినములన్నీ వ్యర్థపుచ్చుకొని ఏ శేషము లేకుండా ఖాళీ అయిపోయిన బతుకులుంటే చూడు, అక్కడ తలదించుకుంటాయి. ఇప్పుడు చెప్పండి, నీ దినములు అర్థవంతమైన దినములుగా ఉండాలనుకుంటున్నావా, వ్యర్థ దినములుగా బతకాలనుకుంటున్నావా? మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, పరిశుద్ధాత్మను పొందావు, రక్షణలోనికి వచ్చావు, క్రీస్తుని సేవిస్తున్నావు, వారం వారం వస్తున్నావు, బలలో చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, అన్నీ నడుస్తున్నాయి, వస్తున్నావు పోతున్నావు, అంతవరకేనా? దేవుడు నిన్నేమన్నా దర్శిస్తున్నాడేమో కనిపెడుతున్నావా? దేవుడు నీతో ఏమైనా మాట్లాడుతున్నాడేమో నీ అంతరంగంలో నీకు అర్థమవుతుందా? దైవస్వరం వినబడుతుందా? నీవు నా పని చేయాలి, నీవు నా పాత్రవి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, కోతకాలం నడుస్తుంది, విస్తారమైన ఆత్మలు ఉన్నాయి, నీ నుండి నేను ఇచ్చే ఆత్మీయ ఆహారం కోసం గొర్రె పిల్లలు ఉన్నాయని నీకు తెలుసు. నాతో మాట్లాడాడు నా దేవుడు. నేను తప్పించుకుందామని తిరుగుతుంటే, నా కుమారుడా, నీ నుండి నేను ఇచ్చే మేత కొరకు గొర్రె పిల్లలు ఉన్నాయి అన్నాడంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు రక్షించాల్సిన ఆత్మలు ఉన్నాయిరా, లోబడిరా. నీ ద్వారా రక్షణలోనికి రావాల్సిన వాళ్ళు ఉన్నారు నాయనా, లోబడు. నా పని చేయాలి నువ్వు. నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను. ఎన్ని రకాలుగా దర్శించాడు. ఇన్ని విని కూడా తప్పించుకుపోతుంటే, పని చేసే సామాగ్రి తీసుకొని నేను వెళ్తుంటే టీవీలో నుంచి వాయిస్ వినపడుతుంది. అంటే ఎట్లనన్నా దేవుణ్ణి తప్పించుకుపోదాం అని యోనాలాగా ట్రై చేస్తే, భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి, భుక్తిని వేటాడు శ్రమను ఇక మానండి, ముక్తిని వేటాడు యుక్తి నేర్పుతాను రండి, ఓ పేతురు, ఓ యోహాను, ఓ యాకోబులారా, నా అడుగుల జాడబట్టి నడువగరారా. అప్పుడు నాకు అర్థం కాదా? ఇక మరి కరెక్ట్గా నేను అప్పుడు వెళ్తున్నప్పుడు, నేను అలా డిసైడ్ అయ్యి వెళ్తున్నప్పుడు అదే ఎందుకు వినపడాలి నాకు? అర్థమైపోయింది. మళ్ళీ
నవ్వుకుంటా పోయి వెనక్కి వచ్చి బలిపీఠం దగ్గర ఏడ్చా. నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రా రా అని పిలుస్తావేమయ్యా, ఎట్లా పనికి వస్తాను నేను? కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ, విసుగు ఎక్కువ, స్థిరం లేదు, లోకాశలు పూర్తిగా చావలా నాలో. నన్ను పిలుస్తున్నావు నువ్వు, నీ పరువు పోయిద్ది, పనికిరాను నేను నీకు. నాయనా, యోగ్యులైన వారిని వెతుక్కోయ్యా, నేను అయోగ్యుడినయ్యా. నాకు భారం ఉంది, ఆత్మను రక్షించాలని ఉంది, కానీ నాకు యోగ్యత లేదు. ఆయన వదల్లా. ఆయన రూట్లో ఆయన వచ్చాడు, నేను ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది. మరి మనుషులంగా ఒక పట్టాను వినంగా, యెరూషలేమా యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగట్లేదంటున్నాడు ఆయన. తమ్ముడా చెల్లి, తీరా కాలం అంతా అయిపోయి చివరికి వచ్చి కళ్ళు తెరిచిన నాడు అరాకొర ఏదో చేయగలుగుతావు, కానీ దేవుడిచ్చిన మంచి టైం అంతా కూడా నీకు వ్యర్థమైద్దిరా తల్లి. దేవుడు నీకు ఇచ్చిన యవన ప్రాయము, గుడ్ టైం, రైట్ టైం అంతా కూడా వేస్ట్ అయింది నాన్న. పోగొట్టుకున్నావు ఇప్పటికీ చాలా టైం. ఇంకెందుకు పోగొట్టుకుంటావు నాన్న? మళ్ళొక్కసారి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు.